హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిర్మల్ నుంచి అమలాపురం వెళ్లే సర్వీస్ నంబర్ 8002 టీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ నిర్మల్ డిపోకు చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 11:30 నిర్మల్ బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయ ఆర్మూరు, హైదరాబాద్ ఎంజీబీఎస్, కోదాడ, విజయవాడ, ఏలూరు, తణుకు, రావులపాలెం మీదుగా అమలాపురంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ ఆర్మూరుకు మధ్యాహ్నం 1 గంటకు, హైదరాబాద్ ఎంజీబీఎస్ కు రాత్రి 7 గంటలకు, కోదాడకు రాత్రి 10:30 విజయవాడకు అర్ధరాత్రి 1 గంటకు, ఏలూరుకు అర్ధరాత్రి 2:30 తణుకుకు తెల్లవారుజామున 4 గంటలకు, రావులపాలెంకు తెల్లవారుజామున 4:45 అమలాపురంకు తెల్లవారుజామున 5:30 అయితే చేరుకుంటుంది. నిర్మల్ నుంచి అమలాపురంకు సుమారుగా 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిర్మల్ నుంచి అమలాపురంకు టోటల్ జర్నీ అవర్స్ 17:30. నిర్మల్ నుంచి అమలాపురంకు బస్ ఫేర్ రిజర్వేషన్ తో కలిపి స్లీపర్ అయితే 1470 రూపాయలు, సీటర్ అయితే 1220 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం అమలాపురం నుంచి నిర్మల్ వెళ్లే సర్వీస్ నంబర్ 8003 టీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5:20 అమలాపురం బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సాయంకాలం 5:40 అమలాపురం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ రావులపాలెంకు సాయంకాలం 6:45, విజయవాడకు రాత్రి 10:30, కోదాడకు అర్ధరాత్రి 12:10, హైదరాబాద్ ఎంజీబీఎస్ కు తెల్లవారుజామున 5 గంటలకు, కామారెడ్డికి ఉదయం 8:35, ఆర్మూర్కు ఉదయం 10:05, నిర్మల్ కు ఉదయం 10:50 అయితే చేరుకుంటుంది. అమలాపురం నుంచి నిర్మల్ కు టోటల్ జర్నీ అవర్స్ 17:10. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.